నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. టీడీపీ నాయకులు మండిపడ్డారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ, పదవులను అమ్ముకునే చరిత్ర పార్టీకి లేదని, సామాన్య కార్యకర్తలు సైతం పదవులిచ్చే పార్టీ టీడీపీ పార్టీ అని అన్నారు. ఎంతో మంది సామాన్య కార్యకర్తలను కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన చరిత్ర టీడీపీ పార్టీకే సొంతమన్నారు. ఇతర పార్టీలకు కాదని తెలిపారు. సేవ చేయడంలో మంత్రి ఫరూక్ తర్వాతనే సొంత స్థలాన్ని రోడ్డుకు ఇచ్చిన ఘనత మంత్రి ఫరూక్ గారికి దక్కుతుంది. అంతేగాని శిల్పా కుటుంబం లాగా ప్రభుత్వ స్థలాలను సేవ ముసుగులో కబ్జా చేసుకోవడం, తక్కువ రేట్లకు తీసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. టెక్కే మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి అందరు కుమ్మక్కై మార్కెట్ యార్డు అంగళ్ళను తీసుకోవడం జరిగింది. కారు చౌకగా ఆ అంగళ్ళన్నీ తప్పువి అని అందరికి తెలుసు. ఆ రోజు నుండి మేము వ్యతిరేకించి వచ్చినాము. ఈ అంగళ్ళను నిరుద్యోగులకు ఇచ్చి ఉపాధి కల్పనను లేదా చిన్న వ్యాపారస్తులకు ఇచ్చి ఉపాధి కల్పిస్తే బాగుంటుందని ఈరోజు వరకు ఆ పరిస్థితి చేయలేదు. కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైన హరిబాబు గారు ఆ కృషి చేసినందుకు అభినందిస్తూ హైకోర్టు తీర్పును అంగీకరించి శిల్పా మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నిన్న శిల్పా అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి పదవులు కొనడం గొప్ప కాదు, సేవ చేయడం గొప్ప అనడం జరిగింది. శిల్పామోహన్ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఒక్కటే, సేవ చేయాలంటే సేవ మీ సొంత స్థలాల్లో కొని స్థలం పెట్టి అందులో సేవ చేస్తే సేవాగుణం అవుతుంది. గవర్నమెంట్ స్థలాలలో తీసుకొని ప్రభుత్వానికి నష్టపరుస్తూ మీరు సేవ చేస్తానడం అది సమంజసం కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీ క్రమశిక్షణతో కార్యకర్తలు నమ్ముకొని ఉన్న పార్టీ, కార్యకర్తల దగ్గర డబ్బు ఆశించి పదవులు ఇచ్చే పార్టీ కాదు. మీరు కూడా గతంలో టీడీపీలో ఉన్నారు కదా, పదవులు ఇచ్చినప్పుడంతా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చినట్టుంది కదా, అందుకే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవులు రావాలంటే కార్యకర్తలను పనిచేసే తీరును చూసి, సీనియర్లు జూనియర్లను చూసి వాళ్ళకు